పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీలో కొప్పినీడి వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా పాక సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలంలో కాళీపట్నం గ్రామంలో ఈరోజు కొప్పినీడి వెంకటలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థం వారి భర్త గారు యొక్క మెగా మెడికల్ క్యాంపు భీమవరానికి చెందినటువంటి ప్రసిద్ధ వైద్యులు నీలాద్రి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నీలాద్రిరాజు గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో దాదాపుగా వేలాది మంది ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం అంతా కూడా జరిగినటువంటి విషయం మనందరూ కూడా తెలిసింది. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒక సర్వే అండ్ శాంపిల్స్ ప్రకారం ముఖ్యంగా తూర్పు కనుమల నుంచి వచ్చేటటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటం, ఆ క్యాన్సర్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా దానికి గురి కాబట్టం, సర్వైకల్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈ మధ్యన ఎక్కువగా ఉండటంతో ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ప్రతి గృహానికి కూడా ఇంటింటికి పంపించి యొక్క సర్వేకి సంబంధించినటువంటి టెస్ట్లు నిర్వహించేటటువంటి ప్రక్రియ చేపట్టడం అనేది మనందరూ కూడా తెలుస్తుంది. అయితే దాంతోపాటు స్వచ్ఛందంగా చేసేటటువంటి ఈ యొక్క వ్యక్తుల యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా అందులో మమేకం చేసి కలిపేటటువంటి ప్రయత్నం. అందులో భాగంగా ఈరోజు మరి ఈఎన్టీ కానీ, డెర్మటాలజీ కానీ, ఆప్థమాలజీ కానీ, అదే రకంగా ఆర్థో అనేక విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు భీమవరం నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి వారి భార్య యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా భీమవరం పట్టణంలో వారు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. నీలాద్రిరాజు గారు అంటే వారి దగ్గర వారిని కలవడానికే పేషెంట్ చాలా సమయం పెట్టేటటువంటి అటువంటిది వారు చాలా ఖాళీ చేసుకుని ఈ ప్రాంతవాసులకు కూడా తన యొక్క సేవలు అందించాలనేటటువంటి ఆలోచనతో వారి బృందం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా మరి పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఈ యొక్క మొత్తం కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఇక్కడ ఆ వసతి ఏర్పాటు చేసినందుకు యాజమాన్యం, వారి స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా వీరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.